సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ వాళ్లకు పనులు చేయొద్దన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రజా గాయకుడు దేవిశ్రీ. చంద్రబాబు కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. అందరినీ సమానంగా చూడాల్సిన సీఎం వివక్ష చూపటంపై తన పాటతో చంద్రబాబును కడిగి పారేశారు. ప్రజలే ప్రభువులు కాదా నారా చంద్రబాబు అంటున్న ప్రజా గాయకుడు దేవిశ్రీతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే పనులు చేయండి, వైసీపీ వాళ్లకు ఏ పనులు చేయవద్దంటూ అధికారులను ఆదేశించడం వ్యవస్థకు ఏం సంకేతం ఇస్తున్నారనేది ప్రజల నుంచి వినపడుతున్నటువంటి ప్రశ్న. ఇదే సందర్భంలో ప్రజా గాయకుడు దేవిశ్రీ ఓ పాట రాశారు చంద్రబాబుని ప్రశ్నిస్తూ. ప్రతి సందర్భంలోని ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలను, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను తన పాట ద్వారా ప్రశ్నించేటువంటి దేవిశ్రీ చంద్రబాబును కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం దేవిశ్రీ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి పాట రాశారు, మళ్ళీ ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పాట, ఏమనిపిస్తుంది? నాకు తెలిసి ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసా. అందరూ ముఖ్యమంత్రులు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి పార్టీలతో సంబంధం లేకుండా పనులు చేయాలండి. కానీ ఒక వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి పనిచేస్తే పాముకు పాలు పోసినట్టే అని చెప్పి చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడడం, ప్రాంతాలు చూడడం, మతాలు చూడడం, నాకు పార్టీ వాళ్ళు అంటే వేరే వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా వాళ్ళకి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇస్తాను అని చెప్పి సగర్వంగా ప్రకటించారు. మరి ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు. ఏ రోజు నేను ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని తెలియజేసుకుంటూ, ఏమంటిరి బాబు గారు, ఒకసారి మీరు చెప్పండి బాబు గారు, మీరు టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రివా? నాయనా, నేను ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రివా లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ముఖ్యమంత్రివా? బాబు గారు, చంద్రబాబు గారు, ఏమంటిరి బాబు గారు, ఒకసారి మీరు చెప్పండి బాబు గారు. ఎన్నికలైనాక మీరు చేస్తిరి కదా ప్రమాణం, ఎన్నికలైనాక మీరు చేస్తిరి కదా ప్రమాణం, రాగద్వేషాలకు బంధు ప్రీతి భయాలకు, రాగద్వేషాలకు బంధు ప్రీతి భయాలకు, కులమతాల చూడమంటూ అందరి మా వాళ్ళంటూ వేదిక పైన మీరు గొప్పల చెప్పారు నాడు, వేదిక పైన మీరు గొప్పల చెప్పారు నాడు. ఆ మాటలన్నీ గంగలో కలిపితే ఎట్లా బాబు, ఆ మాటలన్నీ గంగలో కలిపితే ఎట్లా బాబు? ప్రజలే ప్రభువులు కాదా, ప్రజలే ప్రభువులు కాదా నారా చంద్రబాబు బాబు గారు, చంద్రబాబు గారు, ఏమంటిరి బాబు గారు. ప్రజా గాయకుడిని, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద పాటలు పాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇటువంటి పాట సాక్షి టీవీ వాళ్ళు నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. ఇది మొత్తం మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాల్సినటువంటి నేత ఈ విధంగా మాట్లాడడం తీవ్రమైనటువంటి అభ్యంతరకరం, తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే ఈ పాట రాశానని దేవిశ్రీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ.